అగ్ని తలకు పైగా ప్రకాశించుతున్నది. నీవు తేజరిందుము ప్రభువు కొరకు ప్రకాశించుము. 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చక్కటి పాట పాడి దేవుని యొక్క నామాన్ని గణపరిచిన మరి సోదరులు విజయ్ గారికి ప్రభుపేట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అమ్మ మీ కొరకు చక్కటి ఆశీర్వాదపు మరి భోజనము ఏర్పాటు చేయబడింది గనక మరి ఇంకెవరైనా చేయని వారుంటే గనక వెళ్ళి మరి యొక్క ఆశీర్వాదపు సభను ప్రేమపూర్వకమైన భోజనాన్ని స్వీకరించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ సమయంలో బోయాజ్ గారు వచ్చి ఒక కీర్తన పాడి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తారు. సభలో ఉన్న వారందరూ చప్పట్లు కొట్టొచ్చండి. ఎంతమంది చేతులు ఇప్పుడు కాదండి, పాట పాడుతున్నప్పుడు ఓకేనా? ఎంతమంది చేతులు తెచ్చుకున్నారు? చేతులు తెచ్చుకున్న వారందరూ కూడా పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపరుతాం. దేవుని నామం చెప్తాం. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దైవజనులు గబ్రియల్ గారికి, వేదిక పెద్దల దైవజనులకి, ఆర్కెస్ట్రా తమ్ముళ్ళకి, సంఘ పెద్దలకి, సంఘ సహోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామం చెప్తారు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీరగ వెంటాడెను, నీ అలయక నడిపించెను. నా జీవమా నా క్షేత్రమా నీకే ఆరాధన, ఘనమైన స్తుతి గానమా. స్తోత్రం. అందరూ చెప్పగలమా? దేవుని మహిమ. స్తోత్రం. చిరకాలం నాతో ఉంటాననే క్షణమైన వీడి పోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమన్నావని, ఆనందగానము పాడనా, ఆనందగానము పాడనా, నాకున్నా ఏదైనా నీ కోసమే, నీతోనే కలుగున్నా అనుబంధమే, నాకున్నా ఏదైనా నీ కోసమే, నీతోనే కలుగున్నా అనుబంధమే. శుభ
త్రిగుణాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతుకున్నది నీ కోసమే. త్రిగుణాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతుకున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా ఎంటాడెను. నీ అల్లయ్యత నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా క్షేమమో సంక్షేమమో నీకే ఆరాధనా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. జీవజలముగా నిలిచావని, జగతికి జ్ఞానవని. జనులకు దీవెనగా మార్చావని, జగతికి సాక్షిగా ఉన్నావని. ఉత్సాహగానము నే పాడనా, ఉత్సాహగానము నే పాడనా. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివే బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివే బలమైన నీ శక్తిని. ఇది ఏ చాలు నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది ఏ చాలు నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైనది నీ ఆదరణే, ఆశ్రయమైనది నీ సంరక్షణే నన్ను నీడగా ఎంటాడెను. నీ అలయత నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా క్షేమమో సంక్షేమమో నీవే ఆరాధనా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. స్తోత్రం.
నిజము కాదా నీ నామ ధ్యానం మరపురానిది ప్రేమ మధురం మేలు చేయకు నన్ను నడుపుమయ్యా క్షేమముగానే ఈ లోక పయనం క్షేత్ర గీతమును నే పాడనా క్షేత్ర గీతమును నే పాడనా నిజమైన అనుబంధం నీవేనయ్యా నిజమైన అనుభవం నీవేనయ్యా స్తుతులు సువాసను నీ కొరకేగా ఆశీనుడవైన పాలించవా స్తుతులు సువాసను నీ కొరకేగా ఆశీనుడవైన పాలించవా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడేనే నీ అల్లయ్యక నడిపించెను యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడేనే నీ అలయక నడిపించెను స్తోత్రారుడా స్తుతిపాత్రుడా నీకే ఆరాధనా స్తోత్రారుడా స్తుతిపాత్రుడా నీకే ఆరాధనా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతిపాత్రుడా స్తోత్రారుడా నీకే ఆరాధనా స్తుతిపాత్రుడా స్తోత్రారుడా నీకే ఆరాధనా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా హల్లెలూయా చక్కటి పాట పాడి దేవుని యొక్క నామాన్ని కనపరిచిన మరి ప్రియులు భోజ గారికి ప్రభుపేట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరూ రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెబుదామండి. మరి భోజనం చేసిన బెడ్లు వచ్చి మరి చక్కగా మీ కొరకు వేయబడిన స్థలంలో కూర్చోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఎవరైతే భోజనం చేశారో భోజనం చేసిన బిడ్డలందరూ మరలా యథావిధిగా మీ స్థలంలో కూర్చోనండి. ఎవరైనా చేయని వారుంటే కనుక వెళ్ళి మరి ఆ యొక్క ప్రాముఖ్యతను స్వీకరించాలని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న బ్రదర్ వచ్చి ఒక చక్కటి కీర్తన పాడి రండి. మీరే బ్రదర్ వచ్చి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తారు. అజిత్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారండి? అజిత్ కుమార్ గారు కూడా ఒక పాట పాడడానికి సిద్ధపడాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. అజిత్ కుమార్ గారు వారు కూడా ఒక కీర్తన పాడటానికి ప్రభు యొక్క నామాన్ని గణపరిచిన ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. యోహాన్ గారు కూడా ఒక కీర్తన పాడడానికి వారు కూడా ఒక కీర్తన పాడడానికి సిద్ధపడాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. మనము సమయం చాలా త్వరగా పరిగెడుతుంది కనుక మరికొన్ని పాటలు అయిన తర్వాత మనం అందరం కూడా కార్యక్రమం కొనసాగుతాం. దేవుడికి మహిమ కలిగింది. మరి చక్కగా ఎలా ఉదయించి ఎలా ఉందంటే మధ్యలో దాకా మీకు తెలుసు. సంగతుల పాత్రం వల్ల మనీ మామూలుగా ఉన్నది. అదే ప్రకారంగా అయ్యగారు కూడా ఇలాంటి కూటాల్లో మనీ పెట్టాలని కోరుకుంటున్నాం.
ఎల్లప్పుడు ఆనందముతో ఎల్లప్పుడు సంతోషముతో ఎల్లప్పుడు ఆనందముతో ఎల్లప్పుడు సంతోషంతో హల్లెలూయ గీతాలతో సాగిపోదమా కీర్తించు ప్రేమలో సాగిపోదమా పైకెగిరిదామా జన్మలిచ్చిన తల్లిదండ్రులు ఈ లోక స్నేహితులు ఈ లోక బంధువులు జన్మలిచ్చిన తల్లిదండ్రులు ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా ఈ తెచ్చు ప్రేమలో సాగిపోదమా ఈ తెచ్చు ప్రేమలో సాగిపోదమా రాజు వలే రెక్కలు చాటు పైకెగిరుదామా అలయక తుమ్మ చిల్లగా పైకెగిరిదామా ఆకాశములో కొరకు నిత్యరాజ్యము కొరకు అతిరాజు వలే రెక్కలు చాటు పైకెగిరిదామా పోరాటము సాతాను చోదనలు హృదయంలో వంగదీసిన
చెమ్మకిల్లగా పైకెగిరిదామా సాగరములో కొరకు రాజ్యము కొరకు సాగరములో కొరకు రాజ్యము కొరకు పతిరాజువలే రెక్కలు చాటు పైకెగిరిదామా మలయక చెమ్మకిల్లగా పైకెగిరిదామా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చక్కటి పాట పాడి వినిపించిన బ్రదర్కి మరొకసారి ప్రభుపేట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మ దయచేసి భోజనాన్ని స్వీకరించిన బిడ్డలు దయచేసి మరి స్థలంలో కూర్చోని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. మరి సమయంలో మన మధ్యలోనికి విచ్చేసిన దేవుని సేవకులు మరి నరుసుపూడి మండపట పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన పరిచయం కొనసాగిస్తూ మరి మా ఆల్మూరు మండల పాస్టర్ ఫెలోషిప్కి మరి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న దేవుని దాసులు మరి రాజయ్య గారిని వేదిక వద్దకు మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి దైవజనులు మరి వేదిక వద్దకు రావాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మరి అజిత్ కుమార్ గారు వచ్చి ఒక కీర్తన పాడి దేవుని యొక్క నామాన్ని గణపరుస్తారు. తదుపరి యోహాన్ గారు కూడా ఒక పాట పాడడానికి సిద్ధపడి ఉండాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి మనం అందరం కూడా కార్యక్రమం కొనసాగుదాం. అమ్మ ఇంకెవరైనా గనక భోజనం చేయని వారు ఉంటే గనక మరి మీరు వెళ్ళి భోజనాన్ని చేసి తర్వాత సభలోనికి వచ్చి కూర్చోవాలని ప్రభుపేట తెలియజేస్తాం. ఒకసారి అందరూ కూడా లైన్గా క్రమంగా కూర్చోనండి. వెనకరు వచ్చి కూర్చున్న వారికి అవకాశాన్ని మీరు అందరూ కూడా కల్పించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దయచేసి అజిత్ కుమార్ గారు రావాలండి, త్వరగా రావాలి, మీరు సమయం అయిపోతుంది. తదుపరి అందరూ కూడా మరి భోజనం చేయని వారు ఎవరైనా ఉంటే సరే భోజనం చేయాలని ప్రభుపేట తెలియజేస్తూ మరొకసారి దైవజనులు రాజు గారిని కూడా వేదిక వద్దకు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి వారు వేదిక వద్దకు రావాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఏసై కొందనాలండి, మా పాటలు గారు కొందనాలండి, వచ్చిన సహోదరులకి అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీవు రావాలి, యేసయ్యా నీవు కావాలి, యేసయ్యా నీవు రావాలి, యేసయ్యా నీవు కావాలి, యేసయ్యా నీవు కావాలి, యేసయ్యా నీవు కావాలి. జగనాల పైన కూర్చో రారాజువో, జగనాల
హల్లెలూయా. చక్కటి పాట పాడి దేవుని యొక్క నామాన్ని కనపరిచిన అజిత్ కుమార్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో యోహాన్ గారు వచ్చి ఒక చక్కటి కీర్తన పాడి దేవుని యొక్క నామాన్ని కనపరచాలని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నానండి. యోహాన్ గారు వచ్చి ఒక చక్కటి కీర్తన పాడి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తారు. ఇంకా ఎవరైనా గనక భోజనం చేయని వారు ఉంటే గనక మరి వెళ్ళి భోజనం చేసి వచ్చి కూర్చోవాలని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నానండి. యోహాన్ గారు వచ్చి ఒక చక్కటి కీర్తన పాడి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారికి వందాలండి, పాస్టర్ అమ్మగారికి వందాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని సేరగరండి.
యేసయ్యా